బ్రేకింగ్ న్యూస్ డిసెంబర్ 20వ తారీఖున 6 రాజ్యసభ స్థానాలకు దేశవ్యాప్తంగా 6 రాజ్యసభ బ్రేకింగ్ న్యూస్ డిసెంబర్ 20వ తారీఖున 6 రాజ్యసభ స్థానాలకు దేశవ్యాప్తంగా 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో 3 రాజ్యసభ స్థానాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతున్నాయి. అందులో రాజ్యసభకు వెళ్ళబోతున్నది ఎవరో తెలుసా? ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఈసారి రాజ్యసభకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలకు నామినేషన్ వేశారు. కూటమి తరపున పెద్దల సభకు నాగబాబు వెళ్ళబోతున్నారు అనే చర్చ జరుగుతోంది. అన్న కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్కెచ్ వేశారు. ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దల దగ్గర నుంచి మాట తీసుకున్నారు అనే చర్చ కూడా జరుగుతుంది. ఢిల్లీ పర్యటనలో మోదీ అమిత్ షా వద్ద ఈ ప్రతిపాదన చేశారు. సానుకూలంగా స్పందించారు బీజేపీ అగ్రనేతలని తెలుస్తోంది. గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేయాలి అని అనుకున్నారు. కానీ సీట్ల పంపకాలలో భాగంగా బీజేపీకి అనకాపల్లి సీటు వెళ్లడంతో నాగబాబు పోటీ చేయలేదు. అంతకు ముందు 2019లో ఆయన నరసాపురం నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలవలేదు. కానీ ఈసారి మాత్రం నాగబాబు పెద్దల సభకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దల సభకు బీదా మస్తాన్ రావు, సానా సతీష్, నాగబాబు ముగ్గురు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, రాగా కృష్ణ వీళ్ళ ముగ్గురు రాజీనామా చేయడంతో 3 ఖాళీలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వారి స్థానంలో పెద్దల సభకు మస్తాన్ రావు, సానా సతీష్, నాగబాబు ముగ్గురు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 20వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. పూర్తి సమాచారం ఆంధ్రప్రదేశ్ నుంచి మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఈసారి నాగబాబుకు రాజ్యసభ కన్ఫర్మ్ అయినట్టేనా? ఢిల్లీ పర్యటనలో ఆ మాట బీజేపీ పెద్దల నుంచి పవన్ కళ్యాణ్ తీసుకున్నారు అనే చర్చ జరుగుతోంది. నాగబాబు రాజ్యసభకు వెళ్ళబోతున్నారా? ఎస్ రోహిత్, మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 3 రాజ్యసభ సీట్లు, మొత్తం భారతదేశంలో 6 రాజ్యసభ సీట్లకి నోటిఫికేషన్ ఇస్తున్న నేపథ్యంలో దాంట్లో 3 ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతున్న పరిస్థితి. గతంలో వైసీపీలో ఉన్న 3 కీలక నేతలు మోపిదేవి రమణ, తర్వాత బీదా మస్తాన్ రావు, తర్వాత కిష్టయ్య ముగ్గురు కూడా నేతలు రాజ్యసభ సీట్లకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఒక సీటు బీదా మస్తాన్ రావుకి తిరిగి ఎన్నుకునే విధంగా ముందుగానే ఒక ఒప్పందం కుదిరింది అనేది జరుగుతున్నారు. దాంట్లో ఒక సీటు మాత్రం బీదా మస్తాన్ రావుకి క్లారిటీ ఉంది. ఆ విషయంలో ఎటువంటి తర్జన భర్జన లేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తమ్ముడు నాగబాబుకి కూడా సీటు ఇవ్వబోతున్నారు అనే ఒక చర్చ దాదాపుగా ఖరారైంది. ఈ వ్యవహారంలో అంటే ముందు మిగిలిన 3 సీట్లలో 2 తెలుగుదేశం, 1 జనసేన తరఫున వెళ్ళే పరిస్థితి. దానికి బీజేపీ నేతలు కూడా ఒప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీలో 2 రోజుల పాటు అక్కడే ఉన్నారు. తన అన్న కోసం కొంత లాబియింగ్ చేశారు. అమిత్ షా దగ్గర కావచ్చు, మోడీ దగ్గర కావచ్చు, చాలా క్లియర్గా కొంత ఈ సంబంధించిన వ్యవహారంలో కొంత అవుట్పుట్ అయితే తీసుకున్నారు. కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్న నేపథ్యంలో నాగబాబు సంబంధించిన వ్యవహారంలోకి వస్తే అనకాపల్లి నుంచి గతంలో ఎంపీ సీటుగా పోటీ చేయాల్సింది. కానీ కొన్ని అనివార్య పరిణామం వల్ల బీజేపీ సీటు కోరడంతో అక్కడ సీఎం రమేష్కి సీటును కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఆయన ఎంపీగా గెలుపొందిన పరిస్థితి. అయితే ఆ సీటు వ్యవహారం తర్వాత జనసేన తరఫు నుంచి ఒక రాజ్యసభ సీటుకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితుల్లో నాగబాబు త్యాగం చేశారు కాబట్టి నాగబాబుకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది మొదటి నుంచి టీడీపీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఆ దిశగా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి పవన్ కళ్యాణ్ గడిచిన 2 రోజులుగా ఢిల్లీలో వ్యవహరించిన తీరు, ఢిల్లీలో కొంత నేతలతో, కీలకమైన నేతలతో ఈ ప్రతిపాదన పెట్టినట్టుగా కూడా సమాచారం ఉంది. దానికి ఓకే చేసిన సందర్భం కూడా చాలా స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు 2 సీట్లు కన్ఫర్మ్ అయినాయి. 1 బీదా మస్తాన్ రావు సీటు తిరిగి ఇవ్వాలనే ఒప్పందం మీద బీదా మస్తాన్ రావు, 2వది నాగబాబు, జనసేన తరఫున నాగబాబు. ఇక మిగిలిన 1 సీటు కోసం చాలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. టీడీపీలో కొందరు నేతలు గతంలో సీట్లు త్యాగం చేసిన పరిస్థితి. దీంట్లో ప్రధానంగా దేవినేని ఉమా పేరు వినపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే అశోక్ గజపతి రాజు వాళ్ళిద్దరు కూడా పదవులకి త్యాగం చేసిన పరిస్థితి ఉంది. గతంలో
కొన్ని ఈక్వేషన్ల నేపథ్యంలో అక్కడ ఎంపీలకు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలకు కావచ్చు, ఇద్దరు కూడా తమ సీట్లను మైలవరం నుంచి ఉమా అక్కడ త్యాగం చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాలకు సంబంధించి అక్కడ ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నప్పటికీ కూడా మరోవైపు అక్కడున్న కొంత ఈక్వేషన్ నేపథ్యంలో అశోక్ గజపతిరాజును కూడా పక్కన పెట్టిన త్యాగం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా ఈ నేపథ్యంలో సానా సతీష్, ఖచ్చితంగా సానా సతీష్ పేరు తెర మీదకి వస్తున్న పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనబడుతుంది. ఫస్ట్ ఫేజ్లో ఈ ముగ్గురులో సానా సతీషే మొదటి స్థానంలో ఉన్నారనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది దానికి సందర్భంగా. ఎందుకంటే సానా సతీష్ ఆయన కూడా ఎంపీ సీటు నుంచి పోటీ చేయాలనుకున్నారు, ఆయన కూడా కాకినాడ సీట్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. అక్కడ జనసేన కొంత ఈక్వేషన్ నేపథ్యంలో అక్కడ సానా సతీష్ కూడా తన సీటుని త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చిన నేపథ్యంలో కొంత ఈక్వేషన్స్ ఎక్కడికక్కడ మారుతున్న పరిస్థితి. దీంట్లో సానా సతీష్ గత ఎన్నికల్లో టీడీపీ తరఫున బ్యాక్ ఎండ్లో పెద్ద ఎత్తున నెట్వర్క్ చేశారు, చాలా కార్యక్రమాలు చేశారనేది పార్టీ కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో సానా సతీష్కి ఆ ప్రామిస్ జరిగింది అనేది స్పష్టంగా కనబడుతుంది. అయితే మరి ఉమా పరిస్థితి ఏంటి, లేదు అశోక్ గజపతిరాజు లాంటి సీనియర్ నేతల పరిస్థితులు ఏంటి అనే దాంట్లో వాళ్ళని ఎక్కడో ఒకక్కడ అకామిడేషన్ చేయాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా తెర మీదకి వచ్చిన పరిస్థితులు అంటే డిసెంబర్ 20వ తారీఖున ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన వ్యవహారంలో ఎలాగో వైసీపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరు సీట్లు లేరు కాబట్టి వాళ్ళు ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఏకగ్రీవం అయ్యే నేపథ్యంలో కూడా ఈ ముగ్గురు దాదాపుగా ఖరారు అవుతున్న నేపథ్యంలో ఒకటి సానా సతీష్, రెండవది బీదా మస్తాన్ రావు, మూడవది వచ్చి నాగబాబు పేర్లు దాదాపుగా ఖరారయ్యే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. దీని మీద కొంత జరుగుతున్నప్పటికీ కూడా ఈ సానా సతీష్ అంటే నాగబాబు గురించి పవన్ కళ్యాణ్ పావులు కదిపారు. ఇక సానా సతీష్ తీసుకుంటే నిజంగానే కాకినాడ ఎంపీ సీట్ను ఆయన ఆశించారు. అన్ని పార్టీల్లోనూ కూడా ఆయనకి అనుకూలంగానే, అటు పవన్ కళ్యాణ్ కూడా సానా సతీష్కి అనుకూలంగానే ఉంటారు, ఇటు టీడీపీ నుంచి లోకేష్ చంద్రబాబు కూడా ఆయనకు అనుకూలంగానే ఉంటారు. ఇవన్నీ కూడా సానా సతీష్కు కలిసి వచ్చే అంశాలుగా చూడొచ్చా? డెఫినెట్గా సానా సతీష్ విషయంలో ఆ రెండు పార్టీలు గతంలో కూడా ఇద్దరు సీట్లు ఇస్తామన్న పరిస్థితి, జనసేన నుంచి ఎంపీ సీట్లు ఇస్తామన్నారు, తెలుగుదేశం నుంచి కూడా సీట్లు ఇస్తామన్న పరిస్థితి అయితే ఉంది. దాంట్లో ఆయన కొంత ఈక్వేషన్స్లో అక్కడ జనసేనకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన కూడా త్యాగం చేసిన పరిస్థితి. పార్టీలో అటు పవన్ కళ్యాణ్తో కావచ్చు, ఇటు లోకేష్తో కావచ్చు, అటు చంద్రబాబుతో కావచ్చు చాలా కీలకంగా వ్యవహరిస్తున్న సానా సతీష్ వ్యవహారంలో డెఫినెట్గా ఆ పేరు ముందుకు వచ్చే పరిస్థితి ఉంది అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు తాజాగా కొంతమంది నేతలతో కూడా నేను మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా సానా సతీష్కి ఆల్మోస్ట్ క్లియర్ అయిందనే చెప్తున్న పరిస్థితి. సో ఇప్పుడు ఒక బీదా మస్తాన్ రావుకి సంబంధించి ఆయన రాజీనామా చేసే ముందు అక్కడ ఒక ఒప్పందం జరిగింది, బీదా మస్తాన్కి తిరిగి అదే సీటుని ఇస్తారు అనే ఒక వ్యవహారం జరిగిన నేపథ్యంలోనే ఆయన తిరిగి తెలుగుదేశం నుంచి ఎన్నుకోబోతారు. తర్వాత ఎవరైతే మోపిదేవి రమణ ఉన్నారో ఆయన ఇక్కడ త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఆయన ఎమ్మెల్సీ ఇచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. ఆ తర్వాత అదే సామాజిక అంటే ఫిషరీస్ సంబంధించిన మత్స్యకారులకు సంబంధించిన వ్యవహారంలో కొంత కీలక నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్సీగా ఇచ్చి ఆయనకి ఏదైనా ఒక ఇంపార్టెంట్ అయిన పదవి ఇవ్వాలని తెలుగుదేశం ఆలోచిస్తున్న నేపథ్యంలో సో ఈ మూడు ఈక్వేషన్స్లో ఉన్న దీంట్లో మరోసారి సానా సతీష్ని నిలబెడితే బాగుంటుంది అనేది చాలా క్లియర్గా టీడీపీ ఆలోచిస్తుందని. మరోవైపు ఇప్పుడు దేవినేని ఉమా పరిస్థితి ఏంటి, లేదు అశోక్ గజపతిరాజు లాంటి సీనియర్ వ్యక్తులున్న పరిస్థితులు ఏంటి, చాలామంది ఇంకొంతమంది కూడా పార్టీలకు త్యాగం చేసిన పరిస్థితి. గతంలో ఇప్పుడు మనం కానీ చూసుకుంటే కొంతమంది మాజీ మంత్రులు కూడా గతంలో సీట్లు వదులుకున్న పరిస్థితి, వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్స్లో కొన్ని సీట్లను కేటాయించి అక్కడ వాళ్ళ పదవులు ఒప్పజెప్పారు, వాళ్ళందరికీ కూడా కొంత అకామిడేషన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సో అక్కడ కొంత అది క్లియర్ అయింది కాబట్టి ఆ వ్యవహారంలో ఇక రాజ్యసభ సీటుకు వచ్చేసరికి కొంత ఈ వ్యవహారంలో సానా సతీష్ బ్యాక్ ఎండ్లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇతర ప్రాంతాల్లో చాలా కీలకంగా వ్యవహరించారు, కొంత ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చూసుకున్నారు అనేది పెద్ద ఎత్తున చర్చ ఉంది. గతంలో ఆయన చేసిన పరిస్థితి కూడా అది. సో ఆ బ్యాక్ ఎండ్లో ఆయన చాలా తీవ్రంగా ప్రయత్నించారు కాబట్టి సానా సతీష్కి ఒక సీటును కేటాయిస్తే మరోవైపు బీదా మస్తానికి ప్రామిస్ ఏదైతే ఉన్నారో బీసీ సామాజిక వర్గం, అందులో యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా చాలా కీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితుల్లో సో ఆ సీటుని తన బీదా మస్తాన్ రావుకి తిరిగి కేటాయించి
తర్వాత ఎలాగో జనసేనకి ఒక సీటు కేటాయించాలి కాబట్టి సో ఆ సీటుకి సంబంధించిన వ్యవహారంలో నాగబాబు పేరు ప్రస్తావన వచ్చింది. నాగబాబు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. ఆ వ్యవహారంలో ఇతర కార్యక్రమాలు చూసుకున్నప్పటికి కూడా ఈ నాగబాబు పేరుని ప్రస్తావించి అక్కడ ఓకే చేయించుకున్న నేపథ్యంలో ఈ 3 పేర్లు దాదాపుగా ఖరారయ్యే పరిస్థితి అయితే ఉంది. ఇక చివరి నిమిషంలో ఏదైనా మార్పులు చేర్పులు కొంత ఈక్వేషన్స్ తర్వాత సెంట్రల్ నుంచి కొంత ఏదైనా మార్పులు చేస్తే తప్పితే దాదాపుగా ఈ 3 పేర్లు ఖరారయ్యేటట్టుగా చాలా స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రోహిత్. రైట్ కృష్ణమోహన్, మోపిదే వెంకటరమణ, బేద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామాలతో ఏర్పడిన రాజ్యసభ ఖాళీలకు డిసెంబర్ 20వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా 6 స్థానాలకు ఎన్నికలు జరగబోతుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 3 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇక్కడ ముందుగా మాట్లాడుకున్న ఒప్పందం ప్రకారమే బీద మస్తాన్ రావుకును మరోసారి రాజ్యసభకు పంపిస్తున్నారు. ఇక మిగిలిన ఖాళీల్లో నాగబాబు, సానా సతీష్ ఇద్దరిని రాజ్యసభకు పంపటానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దల దగ్గర ఈ విషయం గురించి మాట్లాడారు. అమిత్ షా, మోదీ ఇద్దరు కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. సో నాగబాబు ఇప్పుడు రాజ్యసభకు వెళ్ళబోతున్నారు. సానా సతీష్ కూడా మొన్నటి ఎన్నికల్లో ఆయన కాకినాడ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు, కానీ కొన్ని ఈక్వేషన్స్లో భాగంగా ఆయన పోటీ చేయలేదు. ఇటు నాగబాబు కూడా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు, కానీ పోటీ చేయలేదు. ఆయన 2019 ఎన్నికల్లో నర్సాపురం నుంచి పోటీ చేశారు, కానీ ఈసారి మాత్రం ఆయన పోటీలో నిలబడలేదు. ఇటు సానా సతీష్ కూడా ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో ఈ ఇద్దరిని ఇప్పుడు రాజ్యసభకు పంపాలి అని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రేపు డిసెంబర్ 20న జరిగే ఎన్నికల తర్వాత ఇద్దరు కూడా రాజ్యసభకు వెళ్ళబోతున్నారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు రాజ్యసభకు వెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 20వ తారీఖున కూటమి తరపున పెద్దల సభకు వెళ్లే వారి పేర్లు ఇవే: బీదా మస్తాన్ రావు, సానా సతీష్, నాగబాబు. బీదా మస్తాన్ రావు వైసీపీ నుంచి రాజీనామా చేసి వచ్చేటప్పుడే ఆయనకు మాట ఇచ్చారు, ఆయన్ను పెద్దల సభకు తిరిగి పంపిస్తామని. అందులో భాగంగానే ఇప్పుడు బేద మస్తాన్ రావుకు మరోసారి అవకాశాన్ని కల్పిస్తున్నారు. బేద మస్తాన్ రావును రాజ్యసభకు పంపిస్తున్నారు. ఇక మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య, బేద మస్తాన్ రావు ముగ్గురు రాజీనామాలు చేయడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. ఇక మిగిలిన ఇద్దరు సానా సతీష్, నాగబాబు. జనసేన నుంచి నాగబాబు రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు. సానా సతీష్కు అన్ని పార్టీల్లోనూ మిత్రులు ఉన్నారు. ఇటు బీజేపీలోనూ ఉన్నారు, టీడీపీలోనూ ఉన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా సానా సతీష్తో అత్యంత సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఇవన్నీ సానా సతీష్కు కలిసి వచ్చిన అంశాలు. మొన్న కాకినాడ నుంచి ఆయన పోటీ చేయాలని అనుకున్న కొన్ని ఈక్వేషన్స్లో సీట్ల పంపకాల్లో భాగంగా ఆయన పోటీ చేయలేదు. సో ఇవి సానా సతీష్కు కలిసి వస్తున్న అంశాలు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్ళబోతున్న ముగ్గురు వీరే: బీద మస్తాన్ రావు, సానా సతీష్, కొణిదెల నాగబాబు, పవన్ కళ్యాణ్ అన్న. నాగబాబు రాజ్యసభకు వెళ్ళే అవకాశాలు దాదాపు క్లియర్ అయిపోయినట్టే. సో నాగబాబు రాజ్యసభకు వెళ్ళబోతున్నారనే వార్తలపై మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని